CMDF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మట్టి ప్రసాద్ గారితో చింతించారు. ఓకే, నమస్తే అన్న. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంటే CMDF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మీరు పోటీ చేస్తున్నారు ఎలక్షన్స్లో, కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎలక్షన్లో పోటీ చేయడం అంటే CMDFగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అట్నే బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ప్రజెంట్గా ఉన్నాను. నేను గతంలో పోయినసారి మొన్న పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఓకే, మాది తిరుమలాపాల గ్రామం. మా ఊర్లో కూడా సర్పంచ్కి పోటీ చేయాలని చెప్పేసి అని CMDF బహుజన ముక్తి పార్టీ రెండు కలిసి అక్కడ మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మీరు ఎట్లా అంటే కుల వివక్షత గురించి మాట్లాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు కూడా ఒక రెండు వీడియోలు కూడా చూశాను. సో అందులో మీరు కుల వివక్షత అనేసి దేని ఏ విషయంలో మాట్లాడుతున్నారు? ఏ విషయాలంటే ఇప్పుడు మీ ఎస్సీలో మమ్మల్ని ఇప్పటికీ ఊర్లల్లో పల్లెటూర్లలో పోతే ఇప్పుడు సామాజిక వర్గం ఉంటుంది, కమ్మ కానీ రెడ్డి కానీ బ్రాహ్మణ్స్ కానీ. వాళ్ళు ఈ రోజులలో మేము వాళ్ళ ఇళ్ళకి పోతే మాకు కుర్చీ ఇవ్వరు, కొన్ని మంచీలు ఇవ్వరు, కూర్చోమని అడగరు, చేతులు కట్టుకొని నిలబడాలి, లింగి కట్టుకొని పోతే లింగి కిందికి అనుకోవాలి. వాళ్ళ ముందు మేము బండి మీద సైకిల్ మీద పోతే వాళ్ళు నిలబడుతుంటే రోడ్డు మీద వాళ్ళని చూచి మేము దిగి బండి నడిపించుకొని పోవాలా, లేకపోతే సైకిల్ తీసుకొని సైకిల్ దిగిపోవాలి. ఇంత దారుణం ఉందా ఇప్పుడు ఈ రోజుల్లో? కులం ఎక్కువ, కుల వ్యవస్థ అనేది ఫుల్గా ఉందండి. కాదని కుల వ్యవస్థ ఉంది మీకు, అంత ఘోరమైన పరిస్థితిలో ఉంది. అంటే లుంగి కట్టుకుంటే లుంగి దించుకుని మరి వెళ్ళాలంట. ఇప్పటికి పల్లెటూర్లలో అదే ఉంది. ఇంకా మీకు తెలుసా, మాకు సుబ్బిలేడు గ్రామం కొంచెం అటు పోతే పనమట అంటారు మాకెళ్ళి. ఆ ఏరియా పోతే ఆడవాళ్ళు గోచి కట్టుకోవాలి. ఎస్సీలు చీరలు బారు కట్టుకోవడం కాదు, గోచి కట్టుకోవాలి. గోచి కట్టుకున్న ఆడవాళ్ళైతేనే ఆ దొర దగ్గరకో రెడ్డి దగ్గరకో కమ్మ దగ్గరకో రెడ్డి వాళ్ళ దగ్గరకో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి. చీర కట్టుకొని మంచిగా కింద దాకేసుకుంటే వాళ్ళు నచ్చదు. ఎందుకంటే వాళ్ళ ఆడబిడ్డలు అందంగా కనపడాలి తప్ప ఈ దళితులనే ఆడబిడ్డలు మాత్రం అందంగా కనపడవద్దు, నీట్గా కనపడవద్దు, ఒక డిఫరెంట్గా ఉండాలి. కానీ నీకు చూపెట్టాలి కదా, ఈ అమ్మాయి చీర గోసి పెట్టుకున్నట్టుందంటే దళితురాలు అని వాళ్ళకి సంకేతం. అది మరి దారుణంగా కూడా ఇంకా ఉందా ఈ రోజుల్లో? కులవేస్తుంది మీకు ఎక్కడ పోయింది అనుకుంటున్నారు? చాలా పోయింది అనేసి కులవేస్త పోయింది అనేది మీకు నాకు ఎంత దూరమో కులవేస్తకి ఇంకా అంతా ఉంది. సనాతన ధర్మంలో మనుధర్మ శాస్త్రంలో వాళ్ళు పాటించిన పద్ధతులు అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా కులవేస్త అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మీకు సోషల్ మీడియాలో చెప్పండి. మా తాత ఉన్నాడు అనుకో, మా తాతకి 70 సంవత్సరాలు. నేను వాడికి మంచిలు ఇవ్వాలా, నా భార్య మంచిలు ఇవ్వాలా, మా అమ్మమ్మ మంచి ఇవ్వాలా, అందరు ఇవ్వాలా. మేము వస్తే కమ్మోల పిల్లగాడు రెడ్డోల పిల్లగాడు ఒక 10 సంవత్సరాల పిల్లగాడు వస్తే వామో మా దర్వారు కొడుకు వచ్చిందని 70 సంవత్సరాల ముసలోడు స్వింగ్ వేసినట్లు వేస్తాడు వాడిని చూసి. అదే మా తాత వాడింటికి పోతే 10 సంవత్సరాల పిల్లగాడు ఏందిరా ఎల్లిగా వచ్చినావు ఏందిరా అని అడుగుతాడు. మరి వయసు కంటే పెద్దోడు ముసలోడు నీ ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూసి మా తాత వేసిండే, మరి నీ ఇంటికి వచ్చినప్పుడు నీ మా 10 సంవత్సరాల పిల్లగాడివి మా తాత నువ్వు గౌరవంగా కుర్చీ వేసి కూర్చోబెట్టాలిగా. అవును, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. కులం వేస్తాయి కదా, కులం వేస్తాయిగా. ఎంత దారుణం అండి. ఇంకా ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది, విమానాలు ఉన్నాయి, ఒకడు గాలిలో బయటోడు ఉండు, ట్రైన్లో బయటోడు ఉండు, జీవులో బయట ఉండు, కారులో బయట, అయినా కానీ మాకు ఇంకా కులం వేస్తా అనేది ఇంకా పోలే. పల్లెటూర్లలో ఘోరం ఉంటుంది. ఇప్పుడు సిటీలలో లేదనుకుంటారా? హైదరాబాద్ సిటీలలో 2 గ్లాస్ పద్ధతి ఇంకా ఉంది. 2 గ్లాసుల పద్ధతి ఏంటి చెప్పండి? 2 గ్లాసుల పద్ధతి అంటే హోటల్ ఉంటుంది. నువ్వు రిచ్గా పోయి మంచిగా సోగి వేసుకొని పోతే నీకు మంచి సపరేట్ గ్లాస్ ఇస్తారు. ఒకవేళ మీ పేరాగాని చెప్పులు వేసుకోను మంచి బట్టలు లేకోకుండా చుట్టూ వీగర పోయినాం అనుకో, బకిరిగాడు అని చెప్పేసి అని గరీబోడు అని చెప్పేసి అని మాకు మంచి లేని గిలాసా అందరూ వాడిని గిలాసులు మాకు ఇస్తారు హైదరాబాద్లో. లేదనుకుంటారా? వచ్చాడు హైదరాబాద్లో ఇప్పుడు మాలామాదిగా యూనివర్సిటీలో చదువుతున్నారు మా పిల్లగాళ్ళు. ఈనాడు వార్త అన్నారు అనుకో, ఈనాడు అంటే మాదిగా 3 అక్షరాలు, వార్త అంటే 2 అక్షరాలు, మాల. అరే వార్త అరే ఈనాడు అంటారు. వ్యవస్థ కాదు అది. అంటే మా పిల్లగాళ్ళని
అప్పుడే మాలామాదిగా నెట్టోళ్ళు ఇప్పుడే వార్త ఈనాడు అంటారు పేపర్ పేరు పెట్టి 3 అక్షరాలు 2 అక్షరాలు వ్యవస్థ కాదు అది. ఇప్పుడు రోహిత్ ఏముల కుల వ్యవస్థకే చచ్చిపోయింది. ఇలాంటి చాలా జరుగుతున్నాయి వ్యవస్థ కింద. ఇప్పుడు సంగీత దర్శకుడు ఇళయరాజా గారు తమిళనాడులో అంత పెద్ద గాయకుడు, నిజం చెప్తున్నా, ఆయన పాట పాడితే దేవుళ్ళు కూడా లేవాలి. ఆయన సంగీతం వాంచితే దేవుళ్ళకు కూడా పాటలు పాడేట ఆయన. వీళ్ళేమితో పూజలు చేసే పాటలు పెట్టుకొని పూజలు చేసి పాటలు పెట్టుకొని శుభ్రం చేసే పాటలన్నీ ఆయనే. ఆయన ఈ రోజున మన తమిళనాడులో గుళ్ళో పోతే గుడి మెట్లకు రానికోకుండా దగ్గర రాకోకుండా ఒక దళితుడు అని చెప్పేసి అని గో బ్యాక్ అని చెప్పేసి అని పంపించారు. అంటే బ్రదర్ ఇక్కడ ఏంటంటే ఒకటి నేను కూడా విన్నది ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పెద్ద మనిషి ఉన్నారు, మా ఛానల్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఓకే, మీకు బాగా సుపరిచితులు కూడా అయి ఉంటారు. సో ఆయన ఏంటంటే ఆయన ఒక మాట చెప్పారు. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, చదువుకోవడానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ పైకి వెళ్తూ ఉండాలి. ఓకే. సో అదేవిధంగా కొన్ని గుళ్ళల్లో మీరు గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చు, అవకాశాలు ఉంటాయి. కానీ మరికొన్ని గుళ్ళల్లో ఎక్కడో చోట నియమాలు అనేది ఉంటాయి కదా. ప్రతి చోటకి కూడా మీరు వెళ్ళిపోవడం అనేది అంటే వాళ్ళు చాలామంది బ్రాహ్మణ్స్ కూడా లోపలికి వెళ్ళలేరు. ఎవరైతే ప్రధాన అర్చకులు అనేది వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా అనుకోవచ్చు కదా, మీరు పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. అది ఏమంటాం అంటే మీరు మనుషులే మేము మనుషులే, కులాలు కులాలు ఇవే కదా. మేము దళితులకు ఉండి మేము చేసే వృత్తిని మేమే నమ్ముకోవాలంటున్నారు కదా. మేమేమంటే వృత్తి గురించి మళ్ళీ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇళయరాజా గారి ఇన్సిడెంట్ మాట్లాడుతున్నారు కదా, ఇళయరాజా గారు దళితుడనే రూపం అనేది ప్రతి ఒక్కరు కూడా అదొక పెద్ద టాపిక్ అయిపోయింది. ఆయన కళ్ళగా నీళ్ళు పెట్టుకున్నారు, అవన్నీ వేరే, అన్నీ సపరేట్ టాపిక్ అది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఉన్న ఆచారాలు వేరేము, నియమాలు వేరేము. అది ఆలోచించుకోవచ్చు కదా. అలా చూసుకుని ఇళయరాజా గారు ఇప్పుడు వచ్చి శ్రీశైలంలో వెళ్ళాలి అనుకుంటే ఆయన వెళ్ళిపోవచ్చు, లేదా వేరే అదర్ గుడికి వెళ్ళాలన్నా గర్భగుడిలోకి ఆయన ఈజీగా పంపిస్తారు. అంటే మీరు చెప్పిన పద్ధతిలో నాకు అర్థమైంది ఏంటంటే ఇళయరాజా గారు అల్లకి రావడం కరువులు కాదని చెప్పేసి అంటున్నారు. ఆయనే కాదు, అక్కడ ఉన్న బ్రాహ్మణ్స్ కూడా చాలా మంది లోపలికి వెళ్ళలేరు, బయటే ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళే లోనికి వెళ్ళాలంటారు కదా. నేనేమంటున్నానంటే మా దళితులు అనేటోళ్ళు మాకు కూడా పూజలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మమ్మల్ని కూడా అయ్యగారులు తయారు చేస్తే మేము కూడా అదే గుళ్ళో పూజ చేస్తే మా ఇళయరాజు వచ్చిందని మేము లోన పంపిస్తాం కదా. మాకెందుకు ఆ సిస్టమ్ అయ్యారు మరి మీరు? అంటే మా వృత్తిని బట్టి మీరు అది చేసుకోవాలా, మీ వృత్తిని పట్టుకొని మీరు పూజలు చేసుకొని దేవుని పొద్దున్నే మీరు లేపాలా. మరి మా వృత్తి మమ్మల్ని అదే మేము అదే వృత్తిలో మేము ఉన్నాం అనుకో. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండి చెయ్యాలని చెప్పేసి హిందూ ధర్మం మీద ఉండి మా దళితులల్లా చెయ్యాలనుకున్నట్లుగా వాళ్ళకి మీరు అదే పూజారి, అదే మంత్రాలు, అదే వేదాలు అయ్యే చెప్పించి అదే గుళ్ళ పూజారిగా చేయొచ్చు కదా. సార్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు సోషల్ మీడియాలో ఎవరైనా సుపరిచితులు ఉన్నారా? ఉన్నారు. అమరా ప్రసాద్ అన్న ఉంటాడు. అమరా ప్రసాద్ గారు తెలుసా? తెలుసు. అయితే ఇందా నేను చెప్పిన పెద్ద మంచి ఆయనే చెప్పింది. సో ఇప్పుడు ఆయనే ఒక మాట కూడా చెప్పారు. ఇప్పుడు ఏ విధంగా మీరు దళితులు అది అన్న ఇప్పుడు మీరు అన్నారు కదా దళితులు అది ఇది అనేసి, ఆయన దాని గురించి ఒక మాట చెప్పారు. ఏంటంటే పైన 3 భాగాలు కూడా ఎంత ఇంపార్టెంటో ఈ 3 భాగాలు రన్ అవ్వాలి అంటే కింద కాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. దళితులు అనేవాళ్ళు కాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళందరికంటే కూడా గొప్ప. నేను వాళ్ళు లేనిదే వీళ్ళు ఎవ్వరు లేరు, పైన 3 ఏమి లేవు అనేది ఆయన మాట్లాడడం జరిగింది. ఓకే, ఆయన మాట్లాడే అమర ప్రసాద్ అనేట ఆయన సనాతన ధర్మాన్ని ఒక ఎస్సీ మాల కులానికి సంబంధించిన సనాతన ధర్మాన్ని, మనుధర్మ శాస్త్రాన్ని, హిందుత్వాదిని మేదేసుకొని 2 భుజాలను వేసుకొని ఈ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలో కాదు, రాముడు పుట్టినప్పుడు నేను పుట్టినా అని చెప్పేసి అని ఆయన ఆ భ్రమలో ఉంటాడు. ఉండి తలలో పుట్టినోడు బ్రాహ్మణుడు, భుజాల నుంచి పుట్టిన వైశ్యుడు, మెల్ల నుంచి పుట్టిన వాళ్ళు శూద్రుడు, శూద్రులు అని చెప్పేసి అని 4 భాగాలు చేసిండు. కింద ఉన్న వాళ్ళు మనమే గొప్ప, అరికాల నుంచి పుట్టిన వాళ్ళు మనం లేకోకుంటే వీళ్ళు లేరా అని చెప్పేసి అంటాడు. అవును. నేనేమంటే అమర ప్రసాద్ అన్న, నువ్వు అయినా నేనైనా నా తల్లి గర్భం నుంచే పుట్టాలి. తల నుంచి బ్రాహ్మణుడు ఎట్ట పుడతాడు, సంకల నుంచి ఇంకొకడు ఎట్ట పుడతాడు, నడువుల నుంచి ఎట్ట పుడతాడు, అరికాల నుంచి ఎట్ట పుడతాడు. మరి నువ్వు ఏ అరికాల నుంచి పుట్టినవో నువ్వు చెప్పాలా. నువ్వు ఏ అరికాల నుంచి పుట్టి ఎవరికి పని చేస్తున్నావు?
ఒక దళితుడు అయ్యి, ఒక ఎస్సీ మాల సమాజానికి చెందినడు అయ్యి, అంబేద్కర్ గారు ఈ రోజు నువ్వు బ్రతికున్నావంటే హిందుత్వలో నువ్వు ఉండి ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావంటే అంబేద్కర్ గారి మీద కానీ మన దళితులని అవమానించినట్టు మాట్లాడుతున్నావు కానీ దానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిండు కాబట్టి నువ్వు ఈరోజు ప్రశాంతంగా మాట్లాడలేదు. అదే మనధర్మ శాస్త్రం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం నువ్వు ఈరోజు మాట్లాడలేస్తావా? వాళ్ళ మీద వేసుకొని పోతున్నావు మాట్లాడలేస్తావా? నువ్వురా నాతోని ఎక్కడికంటే అక్కడ రా, బ్రాహ్మణులు ఏంటబ్బా నిన్ను కూర్చోబెడతారు, వాళ్ళు ఎంట కూర్చోబెట్టి నీకు ఛాయ్ ఇచ్చి భోజనం పెడతారు టేబుల్ మీద. రెడ్డోళ్ళ ఇంటికి రా, కమ్మోళ్ళ ఇంటికి రా, పోదే నీకు చేస్తారా? అంటే అరికాల్లో పుట్టినోడు అందరూ మన పైన వాళ్ళ పని చేస్తే మనం గొప్ప అనుకుంటే అది నీకు సాధ్యమైంది. ఎందుకంటే హిందూ ధర్మంలో వాళ్ళు బానిసలుగా చేశారు కదా, నీ అయ్యను బానిసం చేశా, నీ ముత్తాతను బానిస చేశా, నిన్ను కూడా బానిస చేశా, నీకు పుట్టిన బిడ్డలను కూడా బానిసం చేసుకుంటున్నావు నువ్వు. ఇంకా మమ్మల్ని కూడా బానిసం చేయమంటావా? మేమేమంటాం, మాకు వృత్తులు ఇప్పుడు వృత్తులు ఎవరు చేయట్లేదు. మా పిల్లగాలు కొంతమంది డాక్టర్లు అవుతారు, ఇంజనీర్ అవుతారు, సాఫ్ట్వేర్ అవుతారు, బిల్డింగ్లు కడతారు, యాంకర్లు అవుతారు, ఛానల్ పెడతారు, పెద్ద పెద్ద రంగంలో వస్తారు. ఇంకా నువ్వు సనాతన ధర్మం మనధర్మ శాస్త్రం మారన్నది మార్పు రానది మార్పు చెందని చెప్పేసి అని నువ్వు ఇంకా అందులో ఉంటే మేమేం చేస్తాం? ఆ మైండ్లో పెండ పెట్టుకున్నావు నువ్వు. ఆ పెండను గడుపుకోవడానికి టైం పట్టింది. మాకు కూడా ఆ పెండ మాకెందుకు? మేము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యం ఈ భారతదేశంలో ఒక దళితుడు రాసిన రాజ్యాంగం. బ్రాహ్మణులైనా ఎవరైనా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాలే బతుకుతున్నారు. అంబేద్కర్ గారు మొత్తం రాజ్యాంగం రాశారంటారు. అవును కాదు, అంబేద్కర్ గారు చాలా తక్కువ రాశారు. అమరప్రసాద్ చెప్పిందా? అమరప్రసాద్ కూడా అన్నాడుగా, అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు నేను బతుకుంటే గన్నుతో కాస్తా అంటే అంబేద్కరిస్టులంతా పోయి ధర్నాలు గిర్నాలు చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా పోయి కేసు పెట్టి లోన్ అయిపించిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన ఏమంటాడు, లేదు అంబేద్కర్ గారు 181 మంది కలిసి రాజ్యాంగం రాస్తే దాన్ని అంబేద్కర్ గారి పేరు ఒకటే పెడతారా, అంబేద్కర్ గారైనా దానికి రాసిందంటే, అరే ఇంతమందిలో మైండ్ సెట్లో అందరల్లా గొప్పోడు చదువుకున్నోడు అన్ని దేశాలల్లా రాజ్యాలు చదివినోడు అని చెప్పేసి ఆయనకి ఇచ్చి రాపిస్తే ఈరోజు భారతదేశం మొత్తం నీ అయ్యే చనిపోతే నీ బిడ్డ పుడితే బెడ్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ రెండు, బెడ్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ ఆ రెండు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్నాయి ఎవరికైనా కానీ. మరి ఇన్ని రాసుకొని వచ్చినా కానీ ఒక దళితుడివే నువ్వు ఆయనకి సపోర్ట్ చేయకోకుండా నువ్వు మనుధర్మ శాస్త్రానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి మనువాదులను ప్రోత్సహించు, వాళ్ళతో కన్మిట్ అయ్యి నువ్వు అంబేద్కర్ అని చెప్పడం నీకు ఎంత మంచిది అని చెప్పేసి నేను అమరప్రసాద్ని చాలాసార్లు నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టిన వీడియోలు. ఎందుకంటే అమరప్రసాద్ అనేది మనవాదాలకి కాళ్ళ కింద బూట్లు నాగే మనిషి ఎట్లుంటాడంటే దున్నపోతులాగా ఉంటాడు తప్ప ఆ మైండ్లో ఏం లేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఆవు గోమాత, మా అమ్మ చచ్చిపోతే మేమేం చేస్తామంటే నలుగురు మట్టుకొని భుజాలు వేసుకొని బొమ్మను బొందబెట్టి వస్తాం. మరి నీ గోమాత చచ్చిపోయినప్పుడు నువ్వు గోమాతని మొక్కేటప్పుడు మరి నువ్వు కూడా నలుగురు పట్టుకొని పాడి మీద దాన్ని వేసుకొని గోమాతను తీసుకొని బొంద పెట్టాలిగా. నువ్వు తీసుకొచ్చి మాలమాది వాళ్ళకి ఇచ్చి మా గోవు వచ్చింది మీరు తినండి అని మాకు ఇస్తే మా ఊళ్ళో పట్ల దాన్ని కోసుకొని తిని దాని చర్మం ఒలిసి చెప్పులు కుడితే చెప్పులు వేసుకొని తిరిగిన వాళ్ళు సనాతన ధర్మ బ్రాహ్మణులు. మరి గోమాతని తల్లి అన్నప్పుడు దాని చెప్పులు తయారు చేసి నీకు ఇచ్చినప్పుడు కిరికిరిని తిరిగినప్పుడు నీ గోమాతను నువ్వు నొక్కుతున్నావు, నీకు తెలవట్లేదా? నువ్వు వేసుకొని పోవాలి కదా. మీ అమ్మ చచ్చిపోతే మాతన్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ తీసుకుని బొంద పెట్టాలి కదా. నా అమ్మనైతే నేను అక్కడ చేస్తా, మరి నువ్వేందుకు చెయ్యు? మరి దాన్ని తీసిన తోలు బెల్ట్ కట్టుకుంటూ చెప్పులను కాళ్ళకేసుకొని తిరుగుతావు. ఇదేనా గోమాత సిద్ధాంతం? అమరప్రసాద్ ఇదే చెప్తుడుగా, గోమాతను రక్షించాలా, గోవుని పూజించాలా అని చెప్పేసి అని చెప్తుడు. మరి మాకు తెలుసు గోవుకి పుండైతే దానికి ఎట్టా వైద్యం చేయాలనో తెలుసు, దానికి ఒక రోగం వస్తే హాస్పిటల్కి తీసుకోవాలనో తెలుసు, దానికి స్నానం చేపించడం తెలుసు, దాని ముక్కల నుంచి నాలుకల నుంచి ఏమన్నా పుండ్లు పడితే దానికి మందేయాలనో తెలుసు. వీళ్ళకి తెలుసా? ఈ పూజించేవాళ్ళు తెలుసా? దాని మీద కుంకుమ పసుపు నీరు వేసి వదిలేసిపోతారు తప్ప వీళ్ళకి దాన్ని తెలుసా? దానికి గడ్డి ఎంత వేయాలా, దానికి బెల్లం ఎట్ట పెట్టాలా, దాని ప్రెగ్నెన్సీ అయితే దాన్ని హాస్పిటల్కి ఎట్ట తీసుకోవాలా, అవన్నీ చేసేది మేము ఈ బ్రాహ్మణులా. గోశాలలు ఎన్ని ఉన్నాయి చూడండి.
గోశాల పనిచేసేటోళ్ళు బ్రాహ్మణులా, గోశాలలో పనిచేసేటోళ్ళు బ్రాహ్మణులా, గోమూత్రం ఎత్తుకోపోసేది రోజు బ్రాహ్మణులా, గడ్డేసేది బ్రాహ్మణులా, రెడ్లా కమ్మలా? ఎవరు ఎత్తున్నారండి? వాటికి సేవ చేసేది ఎవరు? దళితులు, గిరిజనులు, లంబాడీలు, కోయలు, బీసీలు. వీళ్ళు పనిచేస్తే వాళ్ళు వచ్చి పసుపు కుంకుమ వేసి దాన్ని ఉచ్చదాగి దాన్ని పెండ తిని ప్రశాంతంగా ఇంటికి పోయి నాకు మోక్షం వచ్చింది అంటారు. మేము 24 గంటలు అయితే మా వాళ్ళంతా దాన్ని ఎత్తిపోయటం, దాన్ని కడగటం, దాన్ని శుభ్రం చేయటం, మా జీవితాలు ఇవ్వండి. మేము గౌరవం చూసేది వీళ్ళ. ఇప్పుడు అలా చూసుకుంటే మీ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి అసలు? మా బహుజన ముఖ్య పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే, ఈ భారతదేశంలో 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ, ఇంకొకటి కమ్యూనిస్టులు. కాంగ్రెస్ పార్టీ స్థాపించింది బ్రాహ్మణులు, రాహుల్ గాంధీ. బీజేపీ పార్టీ స్థాపించి బ్రాహ్మణులు, కమ్యూనిస్ట్ పార్టీలను స్థాపించింది బ్రాహ్మణులు. ఈ భారతదేశంలో ఉంటే 3 పార్టీలు ఉంటాయి. అధికార పక్షంలో నువ్వు ఉండు, ప్రతిపక్షంలో నేనుంటా. ఎట్టి చేసి బ్రాహ్మణ సిద్ధాంతం మాత్రం బయటికి పోదు. ఇక్కడ మట్టి ప్రసాద్ ఒక ఎస్సీ దళిత వాడకు సంబంధించిన ఒక ఎస్సీ పిల్లగాడు ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే మా కుటుంబ సభ్యులందరూ నాకు ఓటు ఎత్తే, మా పిల్లగాడు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక దళితుడని నాకు ఓటు ఎత్తే ఆ ఓటు ఒక బ్రాహ్మణ కుటుంబానికి పోతుంది. మనకు తెలవకోకుండా మన బ్రాహ్మణ సమాజాన్ని మోస్తున్నాం. 90% ఉన్న మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కొయ్యలు లంబాడి బిడ్డలం. 90% ఉన్న వాళ్ళం మనం 10% ఉన్న బ్రాహ్మణ సమాజాన్ని ఈ భారతదేశం మొత్తం మోస్తుంది. మేము రెడ్డి కులం అని చెప్పేసి అని, రేవంత్ రెడ్డి గారు రెడ్డి కులం అని చెప్పేసి అని మేము ఓటెత్తే అది పోయి రాహుల్ గాంధీ బ్రాహ్మణ కుటుంబంలో పడుతుంది. మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్కి సపోర్ట్ చేసిందని చెప్పేసి అని మీ ఎంఆర్పిఎస్ ఓటెత్తే, మందకృష్ణ బీజేపీకి సపోర్ట్ చేసిందని మీ బీజేపీకి ఓటెత్తే అది పోయి బ్రాహ్మణలో పోతుంది. కమ్యూనిస్ట్ బిడ్డలు, మావోలు, నక్సలైట్లు వీళ్ళు ఎర్రజెండా పట్టుకున్న అందరూ మీ ఎర్రజెండాలోనూ అలా నుంచి భూ పోరాటాలు చేస్తున్నాం అని చెప్పేసి అని మీ ఎంత త్యాగాలు చేసుకుంటూ వస్తుంటే, ప్రాణాలు అర్పించుకుంటూ వస్తుంటే, లాస్ట్కి వాళ్ళు ఎటు చెప్తాడు ఓటేస్తుంటే ఆ ఓటు కూడా బ్రాహ్మణలో పోతుంది. అంటే మాకు స్వేచ్ఛ లేదండి. అంటే మా బహుజనులకి ప్రత్యేకమైన పార్టీ వద్దా? బీఎస్పీ ఒక పార్టీ ఉంది. ఆ బీఎస్పీ పార్టీ ఇప్పుడు కొంచెం దేశంలో 4వ పార్టీగా స్థాపన పడదు. ఏది? కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులతోని బీఎస్పీ పార్టీ ఉంది. దానికి అనుకూలంగా ఈ 4 పార్టీలకు అనుకూలంగానే బహుజన ముక్తి పార్టీ అనేది కూడా వచ్చింది. మా పార్టీలో రెడ్లకి, కమ్మలకి, బ్రాహ్మణులకి మా పార్టీలో స్థానం లేదు. వార్డు నెంబర్లు ఇయ్యం, అసలు ఏమి ఇయ్యం మా పార్టీలో. వివక్షత కాదంటారా? అవును. ఇన్ని సంవత్సరాల మమ్మల్ని కాళ్ళ కింద దుక్కుకున్న వాళ్ళు మీరు. వాళ్ళు అలా చేశారు కదా అని చెప్పి మేము కూడా అలానే చేస్తామంటే అవునండి. 90% ఉన్న వాళ్ళు మేము మాకు మీరు వద్దు అని చెప్పేసి మేము పబ్లికే చెప్తున్నాం కదా. 10% ఉన్న వాళ్ళు మీరు మమ్మల్ని ఇంకా అనదొక్కుతుంటే 78 సంవత్సరాలల్లా లెట్రూమ్ లేదని అడుక్కుంటున్నాం, బాత్రూమ్ లేదని అడుక్కుంటున్నాం, ఇల్లు లేదని అడుక్కుంటున్నాం, రేషన్ కార్డు లేదని అడుక్కుంటున్నాం. ఇంకా అడుక్కోరే కాడ ఉంచారు కదా తప్ప మాకేమైనా ఇచ్చారండి మీరు ఇంకా మమ్మల్ని అడుక్కోనే కానీ ఉంచారు కదా. పథకాల కోసం పెడితే ఇప్పుడు చూడండి, ప్రజాపాలన వచ్చింది, పథకాలు పెద్దపోతే పింఛన్ లేదని, రేషన్ కార్డు లేదని ఒకరి మీద ఒకరు పడుకొని కొట్టుకుంటున్నారండి. మేము అడిగినామా మేము పథకాలు ఇవ్వమని? మేము అడిగినామా మిమ్మల్ని పథకాలు ఇవ్వమని? నువ్వు పథకాలు ఇస్తావు, జనాలు రోడ్ల మీదకి ఎక్కిస్తావు, మీ పథకాల వల్ల జిరాక్స్ షాప్లో బతుకొద్దురా కానీ మా పేద ప్రజలకు ఏమి రావట్లేదు. ఎవడికొద్దండి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన హామీలలో 6 గ్యారెంటీలలో ఏది సక్సెస్గా అవుతుంది? అన్ని డుమ్మానే అవుతున్నాయి. ఒక్కటైనా సక్సెస్ అవుతుందా? ఎవరు ఇవ్వనరు? రాష్ట్రం బడ్జెట్ లేదన్నావు. రాష్ట్ర బడ్జెట్ లేనప్పుడు నువ్వు ఆ రాష్ట్ర బడ్జెట్ను బట్టే నువ్వు హామీలు ఇవ్వాలి. అంతకు మించి హామీలు ఇచ్చి నేను అజ్జేస్తా ఇజ్జేస్తా అని చెప్పేసి అని నువ్వు చేస్తే ప్రజలు ఆగం అయిపోతున్నారు. మహిళకి 2,500 ఇస్తాను నెల ఇయ్యి, మహిళ రైతు కూలీలకి 12,500 రూపాయలు ఇస్తున్నాను సంవత్సరానికి ఇయ్యి. సంవత్సరం అయిపోయింది, 12 నెలలు అయిపోయినాయి. లెక్క వేయండి ఎంత అయితే ఒక సంవత్సరానికి. నెలకి 2,500, సంవత్సరానికి 12,000. ఒక ఆడబిడ్డకి ఎంత వస్తాయి ఆ డబ్బులు అయ్యి? ఒక్కటి అమలు కావట్లేదు. ఇంకా మమ్మల్ని అడుక్కునే కానికే ఈ 4 పార్టీలు మమ్మల్ని అడుక్కునే కానీ ఉంచినే తప్ప మా అభివృద్ధి కాడికి దేశ రాలేదు. కాబట్టి వాటికి ధీటుగా బహుజన ముక్తి పార్టీ అనేది పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడే చెప్పినాం, మేము అడుక్కునే కాడకు కాదు, మేము కూడా మీకు సీట్లు ఇస్తాం.
మేము కూడా మీ పథకాలు ఇస్తాం, కమ్మలకి రెడ్లకి బ్రాహ్మలకి మా పార్టీ గెలిచినాక మేమే మీకు పథకాలు ఇస్తామని కూడా చెప్తున్నాం. మార్పు రావద్దా? ఎప్పుడు వీళ్ళే ఉండాలి ఆ దేశంలో? ఉన్నదా? మరి బీసీకి సంబంధించింది ఒకటేనుందా? ఇదే ఖమ్మం జిల్లాలో, ఈ ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు, 10 నియోజకవర్గాల ఎస్సీకి ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీకి ఎస్టీ రిజర్వేషన్ ఉంది. జనరల్లో ఎవరు నిలబడాలి? బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు నిలబడాలి. 78 సంవత్సరాలు లెక్క తీసుకోండి. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క, ముగ్గురు ఇక్కడ ఉన్న మంత్రులు. ఖమ్మం జిల్లాలో ఈ రోజు దాకా కూడా ఒక్క బీసీ ఎంపీ గాలే, ఒక్క బీసీ ఎమ్మెల్యే గాలి. 78 సంవత్సరాలు అంటే బీసీ లేరా ఇక్కడ? ఈ ఖమ్మం జిల్లాలో బీసీ లేరా? అంటే బీసీలు వేసే ఓట్లు బీసీలు అంటే ఓట్లు వేసే యంత్రాలా? అంటే వాళ్ళకి మనోభావాలు ఉండవా? వాళ్ళకి ఇవ్వద్దా టికెట్లు? మేమంటాం అంటే ఎస్సీ రిజర్వేషన్ ఉంది కాబట్టి సచ్చినట్టు ఎస్సీ వాళ్ళకి ఇవ్వాలా, ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలా. మరి బీసీలు ఎడుకోవాలి? జనరల్ అలా కమ్ముడో రెడ్డోడో బ్రాహ్మణుడో వచ్చి ఆ నిలబడి డబ్బులు పెట్టి నువ్వు గెలుస్తుంటే మరి ఆ కుటుంబాలు ఏం కావాలా? మేమంటున్నామంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎట్టుందో బీసీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. కమ్మారెడ్లు బ్రాహ్మణులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్టుందో బీసీ ఎస్సీ యాక్ట్ కూడా ఇవ్వాలంటాను నేను. మా పార్టీ డిమాండ్ అది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు. ఇప్పుడు మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి మాదిగ రిజర్వేషన్లకి 59 కులాలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఉద్యమం చేస్తాను 30 సంవత్సరాల నుంచి. ఈ రోజు దాకా కూడా ఎస్సీ వర్గీకరణ ఒకసారి అయింది, మళ్ళీ ఆపారు, మళ్ళీ ఒకసారి అయింది, మళ్ళీ ఆపారు. అది ఆకుండా వస్తుంది ఒక ప్రక్రియ. ఈడబ్ల్యూఎస్ అనేది ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు అలా చూసుకుంటే అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందనే కదా. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిలు 7 ఊర్లో 6 ఊర్లు ఇది కరెక్ట్ పద్ధతి, నీ ఓట లేదు చెప్పడం జరిగింది మీకు త్వరలో దాని గురించి. సరే, నేను దాని గురించి కామెంట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల ఉద్యమం ఎందుకు చెప్పానంటే ఈడబ్ల్యూఎస్ గురించి చెప్పడం కోసం దీన్ని ఉదాహరణ తీసుకున్నా. ఈడబ్ల్యూఎస్ కోసం ఓసీలు ఎవరైనా రోడ్డెక్కి ధర్నాలు చేశారా? ఓసీలు ఎక్కడైనా తలలు పగలగొట్టుకున్నారా? ఓసీలు ఎక్కడైనా పోలీస్ స్టేషన్ల కేసులేనియా? మరి ఈడబ్ల్యూఎస్ ఓసీలకి 10% రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇప్పుడు బీసీలకి ఎస్సీలకి ప్రభుత్వ ఉద్యోగాలు రాకోకుండా, ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖలో ఉద్యోగాలు రాకోకుండా ఈడబ్ల్యూఎస్ కింద అగ్రకులాల పెత్తందారులు వ్యవస్థ మొత్తం కలిసి మరి వాళ్ళ పిల్లగాళ్ళకి విదేశ విద్య కానీ రకరకాల విద్యలు కానీ వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఇస్తున్నారు. మరి ఈడబ్ల్యూఎస్ కోసం ఉద్యమం చేయనోడికి నువ్వు 10% రిజర్వేషన్లు ఇస్తే, జీవన్ రెడ్డి ఉంటాడు కదా మన తెలంగాణ జీవన్ రెడ్డి గారు, ఆయన ఏమన్నాడంటే మేము 5% మాకు రిజర్వేషన్ ఉంది, మేము అడిగినామా? 10% రిజర్వేషన్ ఇచ్చారని ఆయన ప్రెస్ మీట్లో చెప్పిండు జీవన్ రెడ్డి గారు. ఆయన ఒక రెడ్డి అయ్యి మాకు 10% ఎందుకు రిజర్వేషను? లేని వాళ్ళకి రాదండి, బీసీలో 50% ఉంది వాళ్ళకి ఇవ్వండి, ఎస్సీలు ఉండరు వాళ్ళకి ఇవ్వండి, మాకెందుకు అని చెప్పేసి ఆయన అడిగింది. అంటే ఈడబ్ల్యూఎస్ బీజేపీ పార్టీ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి రెడ్లని కమ్మల్ని బ్రాహ్మణుల్ని ఉద్యోగాలు చేసుకుంటా మిగతా వాళ్ళందరినీ బానిసలు చేయడానికి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారని, దాన్ని కూడా ఢిల్లీలో ఓమన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో బహుజన ముక్తి పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎలక్షన్ ధర్నా చేసిన అక్కడ జంతర్ మంతర్ కాదు. ఇది వ్యవస్థ కాదు. ఇది ఇప్పుడు నీ ఓటా నా ఓటా ఎంత అన్నప్పుడు జనాభా లెక్క ప్రకారం కానీ కులవాద ప్రకారం కానీ ఇవ్వాలి కదా. మరి ఈడబ్ల్యూఎస్కి ఎందుకు ఇచ్చారా అంటాను నేను. 30 సంవత్సరాలు ఉద్యమం చేస్తుంటే నువ్వు ఇయ్యవు, అసలు ఏ ఉద్యమం చేయనోడికి నువ్వు ఎట్టిచ్చినావు రిజర్వేషన్లు? 30 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నా అంటే ఇందాక నేను అదే అంటున్నాను, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది కాబట్టి అది వస్తుంది పోతుంది. అదే రాజ్యాంగ బద్ధమై ఉంటే ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగ బద్ధంగా ఉంది, అది ఉందనేసి అంటున్నారు కదా. మరి దానికి అది ఉంది కాబట్టి ఇచ్చారు అంతే. దానికి ఎవరు ఉద్యమం చేశారు? ఇప్పుడు మీరే అన్నారు ఎవరు చేశారు 10% రిజర్వేషన్ అని చెప్పి. వాళ్ళకి అంత తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి అందుకే వస్తున్నట్టు అనుకోవచ్చు. అట్టండి ఇప్పుడు వాళ్ళ శాతం ఎంత అంతే కావాలి కదా. కొనగలన అంటే ఏంటి? మా ఓటా ఎంత అంటే మీ జనాభా ప్రకారం ఎంత, దాన్ని బట్టి మీకు అంత అని చెప్పేసి అన్నారు. మరి జీవన్ రెడ్డి గారు అంటే మాకు 5% చాలు, మాకు 10% ఎందుకని చెప్పేసి అన్నప్పుడు మీరు ఎవరు తెలకోకుండా ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా
ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలంతా ఈడబ్ల్యూఎస్కు సపోర్ట్ చేశారు. బీజేపీ పార్టీ ఆమోదిస్తే పార్లమెంట్లో కమ్యూనిస్టులు అంతా సపోర్ట్ చేశారు. బీఎస్పీ పార్టీ మాయావతి సపోర్ట్ చేశారు. మరి దేశంలో కొంగదీసే పార్టీలు అయ్యి మరి పేదల పార్టీలు కదా అయ్యి. మరి పేదల పార్టీలు అన్నప్పుడు పేదల పిల్లగాళ్ళకి ఉద్యోగం, విదేశీ ఉద్యోగం అన్నిటికీ రిజర్వేషన్ కల్పించినప్పుడు ఈడబ్ల్యూఎస్కి ఎందుకు సపోర్ట్ చేశారు వీళ్ళు అనేదే మా డిమాండ్, మా బహుజన ముక్తి పార్టీ డిమాండ్. అట్నే CMDF రాష్ట్ర అధ్యక్షుడిగా మతోన్మాద శక్తులని, మూకలని, ఇలాంటి దాడులను దళితుల మీద, గిరిజనుల మీద చేసే దాడులని CMDF మా మద్దిశెట్టి అజయ్ బాబు గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. వ్యవస్థాపికులు ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. ఆయన 29 రాష్ట్రాలలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య నాది అని చెప్పేసి అని యూట్యూబ్ ద్వారాన ఆ సమస్యని ప్రజలకు తెలియజేయడం కోసం అవసరమైతే ఆ ఏరియా వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఆ బాధితులకు సాయం చేయటం కానీ, మేము ఇలాంటి కార్యక్రమాలు మన భారతదేశంలో ఏ భాష అయినా ఏ సమస్య వచ్చినా మా CMDF ముందుగా ఉంటుంది. బరాబరుగా మేము చేస్తాం. ఎందుకంటే కమ్యూనిస్టుల పేరు మీద నక్సలైట్లను చంపుతారు, ఆవుల పేరు మీద మనుషులను చంపుతారు, క్రిస్టియన్ల పేరు మీద క్రిస్టియన్ల బిడ్డలను, ఆడబిడ్డలు, కొంగులు బట్టలు లాగుతారు, మమ్మల్ని అందరిని ఆగమాగం చేస్తున్నారు. కాబట్టి CMDF అనేది వాడు జై శ్రీరామ్ అంటే మేము జై CMDF అంటాం, వాడు జై శ్రీరామ్ అంటే మేము జై భీమ్ అంటాం. బరాబరి ఈ 2 నినాదాలు మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇంకా దీన్ని ఉధృత చేస్తాం. CMDF అనేది ఈ రోజు దాకా ఆగదు. జై భీమ్ అనే పదం అయితే ఎట్టయితే దేశం కాదు ప్రపంచాలకు ఎట్టయితే పోతుందో నెక్స్ట్ CMDF కూడా అంతకంటే డబుల్ పోతుందని నేను బలంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.